సో ముందుగా అయితే నేను ఎలా ఉన్నాను చెప్పండి, బాగున్నానా, చక్కగా రెడీ అయ్యానా? ఇప్పుడు కూడా నాన్నమ్మ అనమాట. సో అలా నాకు రియల్ గ్రాండ్ పేరెంట్ లాగా. చాలా ఫ్రెండ్లీ అయిపోతుంది. అండ్ మా అత్త అయితే మా అత్త లొకేషన్ లో ధూమ్ ధామ్ హీరో 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 హీరో. ఈ గ్రామంలో మేము జమీందారులం. నా పేరు శివరామరాజు. ఇంట్లో ఉంటుంది, ఇలాంటి ఉంటుంది. నిన్నటి నుంచి నాకు కొంచెం నీరసంగా కూడా ఉందని చెప్పాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను ఒక సీరియల్ చేస్తున్నాను. అది ఏ టైంకి వస్తుంది ఏంటి అసలు ఏం చెప్పలేదు కదా. సో ఈరోజు మీకు అదంతా తెలిసిపోతుంది అనమాట ఈ వీడియో చూస్తే. సో నేను ఈరోజు మా లొకేషన్లో ఉన్నాను. ఈ సీరియల్ వచ్చేసి స్టార్ మాలో 12:30కి టెలికాస్ట్ అవుతుంది. పేరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నాకు అనిపించింది మంచిగా పెళ్లి సీక్వెన్స్ జరుగుతుంది, ట్రిపుల్ కెమెరా, ఈరోజు ఫుల్ హడావిడి చూసారు కదా డెకరేషన్స్ అంతా ఎలా ఉన్నాయో, ఒక రేంజ్లో ఉన్నాయి కదా. సో మీకు ఏ నాయిస్ రాకూడదు, ఫస్ట్ క్లియర్గా ఇంట్రొడక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మరీ వీడియో తీస్తుంది. ఇక్కడ దాక్కోవద్దు, నిన్ను కూడా చూపిస్తుందా. సో ఇక్కడ మా శివ ఉన్నాడు, వద్దా చూపించొద్దంట. సో అయితే పాపం చాలా కేరింగ్గా చూసుకుంటాడండి నన్ను, అసలు కష్టపెట్టకుండా. అక్కడ చూడండి పోస్టర్, మీకు అర్థమైందా? సో నేను అక్కడున్న చంద్రకళ వాళ్ళ చెల్లిని అనమాట, అక్కడున్నది మా బావగారు. ఈరోజు వాళ్ళ పెళ్ళి జరుగుతుంది. సో ఈ లొకేషన్ అంతా పెళ్ళి ఎలా జరగబోతుంది, మా షూటింగ్లో హడావుడి ఎలా ఉంటుంది. అండ్ ఇదంతా కాదు, రేపు నాకు ఎగ్జామ్ ఉంది, సెమిస్టర్ ఎగ్జామ్, లాస్ట్ ఫైనల్ సెమ్. రేపటి నుంచి స్టార్ట్ అవుతున్న ఎగ్జామ్స్. బట్ స్టిల్ ఈరోజు నేను ఇంకా షూటింగ్లోనే ఉన్నాను. సో ఈ హడావుడి చూస్తే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎంత హడావుడి ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇంకా అసలు లేట్ చేయకుండా నేను మీకు లొకేషన్ అంతా చూపిస్తాను, అందరితో మాట్లాడిచ్చేద్దాం. అండ్ మా కష్టాలు ఎలా ఉంటాయి, మా ఆనందాలు ఎలా ఉంటాయి అన్నీ కూడా చూసేయచ్చు. సో ఇవన్నీ కాకుండా కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నా స్ట్రెస్ ఎలా ఉంటుంది, మధ్యలో చదువుకోవడానికి టైం ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ కూడా చూపిస్తాను. సో ముందుగా అయితే నేను ఎలా ఉన్నాను చెప్పండి, బాగున్నానా, చక్కగా రెడీ అయ్యానా? చాలా బాగున్నాను కదా ఈరోజు, చాలామంది కాంప్లిమెంట్ చేశారు. నేను చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి, ఇంకా అస్సలు లేట్ చేయకుండా అందరినీ చూపించేస్తాను నన్ను. గర్మీ ఉంది మా లొకేషన్లో, కూర్చొని నేను చాక్లెట్, ఇది వెళ్ళట్లేదు లోపలికి, మొత్తం ఉండిపోయింది. వచ్చి బలం పెట్టు, దాని మీద బలం పెడితే మళ్ళీ బాగా అసలే రోజు కండలు లేదా శివాకి చెప్తే శివ పెట్టేస్తాడు. నాకు వద్దు తల్లి, ఆరోగ్యాలు మాకు. నిన్న రాత్రి మేము 12 o'clock ఇంటికి వెళ్ళాం. నిన్న కూడా షూటింగ్ చేస్తున్నాం, ఈ రోజు కూడా షూటింగ్ చేస్తున్నాం. రేపు ఏం చేస్తాం? రేపు కూడా షూటింగ్ అనబోతుందేమో, కానీ రేపు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉండడం కాదు, ఎగ్జామ్ ముందు రోజున అలాగే ఎవరైనా ఎంజాయ్ చేస్తారా? షేక్ దాక్కుంటా షూటింగ్లో లంగా వేసుకుంటూ తిరుగుకుంటూ గోల చేసుకుంటూ. బుక్ ఉందా లేదా శివ? కార్లో ఉందా? చూసా. మమ్మీ ఇక్కడ చదివితే ఏమి ఎక్కదు, ఇంతమంది చూడు అక్కడ చూడు. నేను తీసుకెళ్తాను, ఎక్కడ చదవాలో. మరి కలర్స్ ఉండేవి 12 కదండి, ఎట్లా వస్తాయి? రెయిన్బో కలర్స్ చూడండి, ఇంకా 7 ఉంటాయి. మళ్ళీ బర్నింగ్ రావద్దంటారు, ఫ్లోరిసెంట్ రావద్దంటారు, ఎట్లా వేసుకోవాలి మరి బట్టలు?
3 రోజుల నుంచి నేనేం అడగలేదు మిమ్మల్ని. ఇప్పుడు ఎందుకండి అబద్ధాలు చెప్తారు? 3 రోజుల నుంచి అడిగింది, లాస్ట్ కి ఫైనల్ గా మీ దగ్గరికి నేను తర్వాత వస్తాను. మీ తర్వాత ఉంది మీతో డిస్కషన్, అది కూడా చెప్తాను బ్లాగ్ లో. సో ఇలా మాట్లాడాలన్నమాట. నాకు చాలా క్లోజ్. చిన్నప్పటి నుంచి మేము చాలా ప్రాజెక్ట్స్ కలిసి చేసాం. చాలా కాదు, 2 ప్రాజెక్ట్స్. ఎందుకు మా ఇంటి ఆడపడుచులో కూడా మీరు చేశారు, కాకపోతే దానికి ముందు నేను చేశాను, మీరు తర్వాత చేశారు అంతే. అదే చెప్పు, ఇది తర్వాత ప్రాజెక్ట్. అసలు ఇంట్రడ్యూస్ చెయ్యి, నేను ఎవరు అనేది చెప్పాలి కదా. మా షీలా గారు. షీలా గారు, మమ్మీ, మా పిన్ని, మా జాన్. అంతకు ముందు ఏం పిలిచేదాన్ని? అంతకు ముందా అక్క అని పిలిచేదాన్ని. చూసారా, ఇది ఇలా గుర్తు పెట్టుకుంటే ఎలా. నిజంగా నాకు అప్పుడు ఏం పిలిచేదాన్ని గుర్తులేదు. ఇప్పుడు ఏంటి చెప్పు. ఇప్పుడు మీరు ఇంత అసలు ఎట్లా అప్పటి నుంచి ఇంత బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు? ఏం మెయింటైన్ చేయట్లేదు, అందుకే ఇలా ఉన్నాను. ఏం మెయింటైన్ చేయట్లేదు మీకు తెలీదు. ఫుల్ అసలు జిమ్నాస్టిక్స్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ ఇట్లా చింపేస్తారనమాట. ఫుల్ ఫ్లెక్సిబుల్ అసలు. నిజంగానే రీసెంట్ గా కూడా నేను ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్ లో, పల్టీ చేస్తున్న వీడియో. వెరీ నైస్ అసలు. నేను అనుకోలే, అంటే ముందు చూసాను, నాకు తెలుసు ముందు అయితే చాలా ఫ్లెక్సిబుల్ వర్కౌట్స్ అవి చేస్తారని. రీసెంట్ టైమ్స్ లో కూడా మదర్ క్యారెక్టర్స్ చేస్తున్న తర్వాత అంతా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి. సో మీరందరే మా అందరి ఇన్స్పిరేషన్ అనమాట. 10 years అయినా అలానే ఇండస్ట్రీలో ఉండడానికి. సో ఫ్యూ వర్డ్స్ మా గురించి. పూజిత. ఓకే, పూజితతో నేను ఫస్ట్ ప్రాజెక్ట్ మా ఇంటి మహాలక్ష్మి చేశాను. అది మా ఇంటి అంటే మా ఇంటి ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేశాను. సో మా ఇంటి ఆడపడుచులో నా డాటర్గా చేసింది. ఆ తర్వాత శిఖరం కూడా నా డాటర్గా చేసింది. ఇంతే ఉండేది అనమాట, బాగా ఉండేది. ఎంతసేపు వచ్చి ఇట్లా ఒళ్ళో కూర్చునేది. అలాంటిది ఇప్పుడు ఇలా అయిందనమాట. ఇక్కడ నాకు ఏది పిన్ని అవుతాను, అంటే మదర్గా వెళ్ళి పిన్ని క్యారెక్టర్ చేస్తున్నాను. సో చాలా మంచి అమ్మాయి కాదు, చాలా ఎంత సతాయిస్తుంది అంటే బ్లా 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 మాట్లాడుతుంది. డాన్సెస్ ఎక్కడంటే అక్కడ చేసేస్తుంది, రీల్స్. అసలు ఖాళీగా కూర్చోదు, ఖాళీగా కూర్చున్నంతసేపు ఫోన్ పట్టుకుంటుంది. ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది, మారలేదు. చిన్నప్పుడు ఫోన్స్ పట్టుకునేదాన్ని కాదు, అప్పుడు ఫోనే ఉండేది కాదు, డబ్బా ఫోన్ ఉండేది కదా. సో ఇప్పుడు మన ఈ ఫోన్స్ వచ్చాయి కాబట్టి కొంచెం చాలా మార్పులు, జనరేషన్ చేంజ్ వస్తుంది. ఇలా అయిందనమాట జనరేషన్. అప్పుడు చిన్నగా ఉంది, ఏం తెలియదు. ఇప్పుడు పెద్దగా అయింది కాబట్టి మొత్తం చేంజెస్ వచ్చాయి. కానీ మంచి అమ్మాయి, సరదాగా ఉంటుంది. ఇక్కడ మాకు నిన్ను కోరిలో అంటే చాలా లేదు అంటే 10 to 12 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత ఇక్కడ కలిసాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ డే చూడగానే మేము అసలు నిజంగా అసలు చాలా హ్యాపీనెస్ వచ్చేసి అక్క అని హక్ చేసేసుకుంది. సో మంచిది, అంటే ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇంతమందిని కలవడం అనేది చాలా హ్యాపీ. అండ్ ఇవాళ మన జరిగే సీక్వెన్స్ మారే సీక్వెన్స్. చాలా హడావిడి, అందరూ మస్తుంది కదా, పట్టు చీరలు, నగలు, అసలు మామూలు సందడి కాదు ఇవాళ మా లొకేషన్లో. ఇంకా షూటింగ్ అంటే బిఫోర్ సీన్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మారే సీక్వెన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆ స్టార్ట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. దాంట్లో మళ్ళీ యూట్యూబ్ వ్లాగ్స్ అన్నమాట. అంటే ఖాళీగా కూర్చోబెట్టట్లేదు మమ్మల్ని. ఈ టైంలో కొంచెం రెస్ట్ తీసుకుందాం అంటే లేదు, ఈ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ అనుకుంటా మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నారు. సో తప్పకుండా చూడండి. నేను నీ పూజిత. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. ఇంకా wish you all the best, wish you success. Okay, thank you so much. ఫోన్స్ వస్తూనే ఉన్నాయి, తీసుకోండి. మరి సేమ్ వచ్చామా? ఎవరు సంజన అంట ఫోన్ చేశారు. దుర్గా అండి మీరు వచ్చారు. ఏమంది టెన్షన్ ఏం లేదు బాబు గారు, అడ్రస్ కోసం ఫోన్ చేస్తున్నారు. అడ్రస్ చెప్పేది లేదు.
ఓకే సార్ నేను మీకు చెప్పాను కదా మా లొకేషన్ అంతా చూపిస్తాను అని చెప్పేసి. సో ఫస్ట్ ఇక్కడే మేము కూర్చుంటాం అనమాట. మా మమ్మీ ఇక్కడ కూర్చుంటుంది. ఇదిగోండి మాకు ఒక కూలర్. మండు హౌస్ లొకేషన్ అంటే మేము చాలా తిప్పలు పడుతుంటాం అనమాట. ఇక్కడ మా అత్త ఉంది. మా అత్త మీకు తెలిసి గృహలక్ష్మిలో కూడా మా అత్త. అండ్ అలాగే మా అమ్మమ్మ. రియల్ లైఫ్ లో మాత్రం నాకు ఎప్పుడు నానమ్మ. మీరు చూసుండొచ్చు. ఎప్పుడు అమ్మమ్మ. అవును, రియల్ లైఫ్ లో అమ్మమ్మ, రియల్ లైఫ్ లో నానమ్మ అని చెప్తున్నా. ముందు సీరియల్లో కూడా నానమ్మ, ఇప్పుడు కూడా నానమ్మ అనమాట. సో అలా నాకు రియల్ గ్రాండ్ పేరెంట్ లాగా. చాలా ఫ్రెండ్లీ అయిపోతుంది. అండ్ మా అత్త అయితే మా అత్త లొకేషన్ లో ధూమ్ ధామ్ మైక్ పెట్టండి, చెప్పండి. ఏం చెప్పాలి? టిల్లులాగా మస్తు ఫుల్ తెలంగాణ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఫుల్ ఎట్లా మొత్తం ఇట్లా ఐబ్రో ఒకసారి ఎగరేవా? నాకు ఈ ఐబ్రో ఎగరేయడం అంటే చాలా ఇష్టం. ప్లీజ్ గైస్, ఇట్లా అందరు ఫిదా అయిపోతారు. రెండో ఎగరేసాను. ఇంకొకసారి ప్లీజ్ చూడండి. సంగతి మంచిగా ఉన్నారా అందరూ? ఇట్లా అందరు ఫిదా అయిపోవాల్సిందే అనమాట. చూస్తే ఇప్పుడు మేమిద్దరం ఈరోజు రీల్స్ కూడా అండ్ గైస్ ఇదంతా కాదు, నేను మీకు చెప్పాను కదా నాకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. హడావిడిలో పెళ్లి సీక్వెన్స్లో చదువుకోవాలి కూడా అనమాట. అక్కడ చూడండి వచ్చారు హీరో 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 గారు. అయ్యా మాది పెద్ద ఫ్యామిలీ. స్టార్ మా 12:30 అంటే నా ముద్దుల మనవరాలు. ఈమెనేమో మా విలన్ అల్లుడి పిన్నిగారు, దొంగ పిన్ని గారు. అరే ఏంట్రా ఇది? నా పార్ట్నర్ పార్వతి గారు. మా పెద్ద కోడలు సంజయ్ గారు. అయితే నెక్స్ట్ అక్కడికి వస్తున్నాం. కమింగ్ సంజయ్ గారు నగలు మాకు చూసారా, జ్యువెలరీ. ఈ గ్రామంలో మేము జమీందారులం. నా పేరు శివరామరాజు. అది ఒక లెవెల్లో ఉంటుంది ఫ్యామిలీ, నడుస్తుంది. ఇదిగో మేము ఇట్లా షూటింగ్ గ్యాప్లో ఒక ఫ్యామిలీ లాగా ఉంటూ ఆనందంగా జోకులు వేసుకుంటూ బాగా తింటూ తాగుతూ అంటే వాటర్, ఇలా వాటర్ కాఫీలు. నేనైతే కాఫీ, వాళ్ళు చల్ల వాటర్లు తింటూ వేడిలో చల్లదనం అనుభవిస్తూ బాగా ఉంటాము. ఓ ఫ్యామిలీ లాగా ఉంటాము. ఈమె రెడ్డి గారు, రెడ్డి దొర్సాని చల్ల నీళ్ళు, చిల్డ్ వాటర్. మళ్ళీ ఏంటి రాయలసీమ రెడ్లు, చల్ల నీళ్ళు తగ్గేదేలే. మేమంతా కూడా కలిసి చాలా హ్యాపీగా ఉంటాము. అంతా ఒక టీం లాగా. మా మనవరాల గురించి అంటే చాలా బాగా, వీళ్ళిద్దరు బాగా రీల్స్ చేస్తారు. నన్ను పిలవరు, వీళ్ళిద్దరే చేస్తారు. తాతయ్య మనవరాలు. ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. అయితే ఇక్కడ మాకు అందరం కలిసి చాలా బాగుంటాము. స్టార్ మాకి మేము నిన్ను కోరి సీరియల్ చేస్తున్నాము. 12:30కి టెలికాస్ట్ అవుతుంది, మండే టు సాటర్డే. సో మీరు కూడా చూడండి, చూసి అందరం ఎలా ఉన్నామో చెప్పండి. అందరం చమక్ మెరుస్తున్నామో లేదో చెప్పండి. పెళ్లి సీన్స్ జరుగుతున్నాయి, అందుకే ఎంత హడావడి. మొత్తం ఈరోజు 3 కెమెరాలు మొత్తం చూపిస్తాను. అందరు గోల్డ్. నెక్స్ట్ మా మమ్మీ దగ్గరకు వచ్చేస్తున్నాను నేను. మా రియల్ మమ్మీ. మా మమ్మీ ఈరోజు చమక్ అని మెరిసిపోతున్నారు అసలు. లేదు మీరు అసలు చూడండి, మీ సారీ చూడండి. మన సీరియల్ గురించి, అలాగే మన గురించి, మనం లొకేషన్లో ఎలా ఎంజాయ్ చేస్తామని. అంటే ఆన్ స్క్రీన్ కాదు, ఆఫ్ స్క్రీన్లో కూడా మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండి, అంత అంటే ఒక ఫ్యామిలీలో ఎలా వెళ్తే చిల్గా అయ్యి మాట్లాడుకుంటూ సరదాగా ఎలా ఉంటుందో అలా కొట్టుకోవడాలు కూడా ఉంటాయి. హాట్ ఉంటాయి, కూల్ ఉంటాయి. అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో అది స్క్రీన్ మీద కాదు, ఆఫ్ అండ్ ఆన్ స్క్రీన్ మీద ఉంటుంది. అన్ని ఎమోషన్స్, అన్ని హ్యాపీనెస్. అంటే
లెస్ బిటర్ మోర్ హ్యాపీనెస్ ఈ ఫ్యామిలీలో. చాలా సాఫ్ట్ అన్నమాట, చాలా మెల్లగా మాట్లాడతారు, వినిపించరు. హాయ్ అందరికీ. ఇది మా కొత్త ప్రాజెక్టు. యాక్చువల్లీ పూజతో ఫస్ట్ టైం నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను. చాలా సిసింద్రి నేను స్టార్టింగ్లో చాలా సిసింద్రి, కానీ చాలా అలాగే ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, అల్లరి చేస్తూ. మా సెట్లో అల్లరి అంటే తిని వల్లే జరుగుతూ ఉంటాయి అన్నమాట. రీల్స్లో కూడా చాలా బాగా చేస్తూ ఉంటుంది. ఇంకా మరీ కలిసి ఇప్పుడు ఇంకా కొత్తగా ప్రాజెక్ట్ కదా, సో ఇంకా అందరం కలిసి రీల్స్ అయ్యి చేస్తూ మా ఎనర్జీ ఎవరంటే ఇంకో తిని. సో ఈ కొత్త ప్రాజెక్టు ఎన్నో ఇయర్స్ జరగాలని, అందరం హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే మా పూజ యూట్యూబ్ ఛానల్ మీరందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ వెనకాల నాజియా మా బావగారి అంటే సీరియల్లో విలన్ ఉన్నారు కదా, ఆయన విలన్ ఉన్నారు కదా, వాళ్ళ చెల్లి అనమాట. సో నాకు ఈ సీరియల్ ద్వారానే పూజిత పరిచయం అయింది. అండ్ షీఈ్ వెరీ క్యూట్ అండ్ మంచి అమ్మాయి మాట. అల్లరి పిల్ల సెట్లో ఉంటే ఫుల్ ఫన్ ఉంటుంది. అండ్ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లతో బయట కలిసినప్పుడు మాట్లాడినప్పుడు. అండ్ నా క్యారెక్టర్ వచ్చేసి ఇందులో విలన్ గారి సిస్టర్ రోల్ ప్రియా. అండ్ నిన్ను కోరి సీరియల్ తప్పకుండా చూడండి, మండే టు సాటర్డే 12:30 PM. సో గైజ్ మనం ఇంకా చాలా మంది ఉన్నారు మనకు కవర్ చేయాల్సిన వాళ్ళు. ఆయన బంగారాలన్నీ నేను గుంజేసుకుంటాను. ఇప్పుడు నాకు ఇస్తారా తాతయ్య గారు? ఎన్ని రింగ్స్ ఇస్తారు? నేను ఎన్నంటే ఇస్తాను, కానీ అంటే బయట తిరుగుతారు. మామయ్య చేయించలేదు, తెచ్చుకున్నాం. మామయ్య నాకు చేయించారా చెప్పండి, అప్పుడు కోడలు పక్కన లేదనొచ్చు. మీరు నాకు చేయించారా? ఆయన అంతే, ఆయన రెండో పిల్లికి సిద్ధమవుతున్నారు. రెండో పెళ్ళి ఆవిడకే చేయించలేదు, నీకే చేయించలేదు, మాకెందుకు చేయిస్తారు చెప్పండి. వయసు అయిపోయింది, ఇలా ఉంటే చాలా. మరి ఇప్పుడు మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీరేం చేస్తారు? ఇప్పుడు పండగ రోజు కూడా పాత మొగుడేనా అని ఏమిటండి మీరు మాట్లాడేది? అందుకోసం నాకు బోర్ కొడుతుంది పల్లెటూరు వాతావరణంలో దీంట్లో. అందుకోసం ఐఎమ్ ట్రైయింగ్ మ్యారేజ్ బ్యూరో. సెకండ్ ఇన్నింగ్ వేరేలాగా ప్లాన్ చేస్తున్నాను. నాకు ఏం తెలుసు, కార్లో వేసి 5-6 అవర్స్ వేస్తే 500 రూపీస్ పెట్రోల్ ఖర్చు అవుతుందంట. వా ఏమి తేజస్సు బిడ్డ. 5-6 అవర్స్ మనం ఎప్పుడు వేసాం అంటే 6-7 అవర్స్. ఇయర్స్ కాదు, అవర్స్. నువ్వు అసలు ఒకవేళ చదువుకుంటానంటే పోనీ 5-6 అవర్స్ వేసుకొని, నువ్వు ఏమో రీల్స్ చేయడానికి వాటికి 5-6 అవర్స్ కార్లో పెట్రోల్ అయిపోయేటట్లు ఇక్కడ కూర్చొని ఎండలకి. రీల్స్ నేను చేయట్లేదు మమ్మీ, బుక్ ఇవ్వమ్మా చదువుకుంటాను. ఇప్పుడు బుక్ కనపడట్లేదని నేను టెన్షన్ పడుతున్నానని ఇప్పుడు బుక్ అంటున్నావు. ఇప్పుడు ఇక్కడ బుక్ పోయింది అనుకో, ఇంటికి వెళ్ళి నేను ఏం చదువుకోవాలి? కథలు చెప్పక అన్ని ఉంటే ఇంట్లో ఉంటుంది, ఇలాంటి ఇటు ఉంటుంది. నిన్నటి నుంచి నాకు కొంచెం నీరసంగా కూడా ఉందని చెప్పాను. మమ్మీ మరి నేను పొద్దున కూడా అడిగాను కదా. నువ్వు అడగలేదు పూజ, నువ్వు అడగటం కాదు పూజ. కాదు మరి నేను అక్కడ తిని కూర్చుంటే కూడా కార్లోకి వెళ్ళి కాదు. విను నువ్వు చదవట్లేదు, కార్లో కూర్చొని చదువుకో అని అప్పటి నుంచి చెప్తున్నా. నీకు కూడా బుక్ మీద నీకు ఉండాలి. నువ్వేమన్నావు ఎగ్జామ్ రాసేదాన్ని నాకు లేని టెన్షన్ నీకెందుకు అని. అంటే బుక్ ఉంటే టెన్షన్ ఎందుకు అని అన్నాను, బుక్ లేకుండా టెన్షన్ ఇంటి దగ్గర చూసుకోవాలి. నాకు నిన్నటి నుంచి బాగాలేదని చెప్తున్నాను. కార్లో ఏసీ కోసం కూర్చున్న, ఆ బుక్ కోసం మా మమ్మీతో గొడవ పడి కొట్లాడి, ఎక్కడున్నా మాది నార్మల్ నడుస్తుంటుంది అనమాట. ఎక్కడున్నా అదంతే, అతుక్కుంటాం మళ్ళీ వెంటనే కొట్లాడుకుంటాం అంతే. ఇంకా లాస్ట్ తిప్పలు నాకు తప్పుతాయో చెప్పండి, తప్పవు కదా, అది అట్లనే ఉంటుంది. ఇప్పుడు పొద్దునంతా వేసుకున్న హెయిర్ స్టైల్ నాకు జుట్టు పీక్కున్నట్టు అయింది కదా ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నంకి, అందుకే ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఒక హెయిర్ స్టైలిస్ట్ గారు ఉన్నారు, ఇక్కడ మా రీల్స్ హెయిర్ స్టైలిస్ట్ ఉన్నారు, ఆవిడ కూడా మాతో అందరితో కలిసి రీల్స్ చేస్తుంటారు అనమాట. చూడొచ్చు అసలు, చూడండి. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్తారా?
పాపం అయినా కూడా ఇంతమందికి చేసి చాలా పేషెన్స్గా ఉంటారు. మేము మళ్ళీ పీక్కున్న పాపం మళ్ళీ వచ్చేస్తుంటారు. యూనో మాకు ప్రతి దాంట్లో చాలా హెల్ప్ చేస్తుంటారు. అబ్బా నిజంగా షార్ట్లో కూడా ఎప్పుడైనా జుట్లు వేసిందంటే టక్కన ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అండ్ లంచ్ లేట్, టిఫిన్ లేట్, అన్నీ లేట్ అనమాట. సో అలా ఇప్పుడు హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత కొంచెం ఫేస్ కూడా హేమంత్ గారు అనమాట. ఇట్ సైడ్ అరవింద్. పాపం నాకు ఇక్కడే జిరాక్స్ పేపర్లు అన్నీ ఉంటాయి కాబట్టి నేను సీన్ పేపర్లు అన్నీ ముందే చూసుకుంటాను. అటు సైడ్ క్యాప్ పెట్టుకుంది మాత్రం హేమంత్ గారు. ఆయన నన్ను రోజు ఫస్ట్ షాట్లో నన్నే పెడతారు, లాస్ట్ ఇంటికి పంపించడం నన్నే పంపిస్తారు. ఇప్పుడు అటు సైడ్ నుంచి వచ్చారు చూడండి, ఆయన రషీద్ గారు అనమాట. ఆయనే మా సీరియల్ మేనేజర్. ఫుల్ హడావుడ్, ఎప్పుడు చాలా కూల్గా ఉంటారండి. ఈరోజు అరుస్తున్నారు. జూమ్ చేయండి బాగా జూమ్ చేయండి ఆయన జూమ్ చేయండి, రికార్డ్ చేయండి. మీ గురించి చెప్పేశాను నేను. మేము వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాము ఆల్రెడీ. ఇచ్చాను నేను నాకు నచ్చినట్టు. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడే చూడండి, నన్ను ఎప్పుడు ఫస్ట్ షాట్కి పిలిపించి లాస్ట్ ఇంటికి పంపిస్తారనమాట. మేము లొకేషన్లో ఏ కష్టం పడినా ఏం హ్యాపీగా ఉన్నా దానికి కారణం ఈయనే అనమాట. మొత్తం ఆయనే మేనేజ్ చేస్తారు. లేదు వాయిస్ ఓవర్ నాది వస్తుంది. లేదు కుదరదు, ఇదే ఇస్తాం మేము, మాకు కావాల్సిందే ఇది. అది మా టీంని మీకు చూపించేశాను. మా డైరెక్టర్ సార్ ఉన్నారు, ఆయన చూపిస్తాను. మా సాయి గారు రీల్స్ మస్తు తీస్తారు అనమాట, నెక్స్ట్ లెవెల్ తీస్తారు. మాట్లాడతారా ఏమన్నా? హాయ్ అండి, పూజిత గారు తిన్నారా? పూజిత గారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి సపోర్ట్ చేయండి. 2 lakhsకి వెళ్ళిపోవాలి సబ్స్. సో మీ అలా అన్నట్టు పైనుంచి దేవతలు తదాస్తని 2 lakh సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా ఏమన్నా ఎక్కడ కామెంట్లలో తిన్నారా అని మాత్రం అడగకండి ఫ్రెండ్స్. ఫుడ్కు చాలా దూరం ఉంటుంది, తినకుండానే ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నట్టు. చాలా ఇంటెలిజెంట్ పర్సన్, ఆల్రౌండర్. మీకు కూడా డైట్ టిప్స్ చెప్తా ఎట్లా సన్నగా ఉండాలని చెప్పి. సో మనం బయటకు వెళ్దాం రండి, సార్ని కలుద్దాం. సార్ ఒక 2 నిమిషాలు సార్ కెమెరా. ఇదంతా ఓన్ క్రియేటివిటీ సార్. లేదు ప్రాంక్ ఇది ప్రాంక్. ఎంత బేస్ వాయిస్ తెలుసా? మీరు మాట్లాడితే అసలు మా లొకేషన్లో ఎవరు పడుకున్నా ఎవరు ఏమైనా కూడా ధడమని లేస్తారు. ఆయన ప్రాంప్టింగ్ ఇస్తే లొకేషన్ అంతా అడగాల్సిందే కదా. కాకపోతే నా బేస్ వాయిస్ కంటే ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ డామినేట్ చేస్తుంది. ఈ ఒక్క విషయంలో నాకు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో లేదు, మిమ్మల్ని చూసి నేను నిజంగానే చాలా ఇన్స్పైర్ అవుతా తెలుసా ప్రాంప్టింగ్ చెప్పడంలో. మీ అంత బేస్ వాయిస్ నేను నిజంగా మీలాంటి ప్రాంప్టర్ ఇప్పటివరకు చూడలేదు కూడా. అంటే ఇలా మాట్లాడడం వస్తే మరి నేను కూడా నిన్ను చూసిన తర్వాత ఆర్టిస్ట్ గా చేయాలని ఆతృత కూడా ఉంది. మరి కథ మన ఫేస్ వాల్యూ కొంచెం లేదు, మీరు మంచిగా విలన్ క్యారెక్టర్స్ ట్రై చేయొచ్చు కేజీఎఫ్ సినిమాలో. ఓకే, మీరు రికమెండ్ చేయండి. అడ్వాంటేజెస్ ఆఫ్ బీయింగ్ అబ్బాయిలు ఏంటంటే మాకు ఏసీ రూమ్ ఎందుకు ఇవ్వలేదు తెలుసా? అందరూ కొట్టుకుంటారు అని చెప్పేసి అమ్మాయిలకి ఏసీ రూమ్లు ఇవ్వకుండా అబ్బాయిలందరికీ ఏసీ రూమ్ ఇచ్చారనమాట. ఆయన హీరో చూసారా? షార్ట్ లోకి వచ్చిన తర్వాత అమ్మాయిలు టచ్ అప్ చేసుకున్నా లేకపోయినా ఆయన ఎప్పుడు అద్దం ముందే నిల్చొని టచ్ అప్ చేసుకుంటారు అనమాట. లొకేషన్ గురించి ఇంకా మనకు అందరికి తెలిసిందే. షూటింగ్ అంటే తిప్పలు తప్పవు. ఈ ఎండకి ఎక్కడ ఏసీ ఉందా, ఎక్కడ చల్లగా ఉందా అని దాక్కోవడమే అయిపోయింది. నీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఇందులో. డైలాగులే లేవు. ఈరోజు వచ్చిందా? ఓకే, నీకు ఆల్ ది వెరీ బెస్ట్. మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలి. నాకు తెలిసి ఇంకా ఎవరు అంత ఎవరో పేరు ఎందుకు, నీ పేరే చెప్తే సరిపోలే. చెప్తున్నారు కదా, అందరు ఉన్నప్పుడు ఇలాగే చెప్తారా మీరు? అందరు ఉన్నప్పుడు ఇలాగే చెప్తారు. గ్రాండ్ డాటర్ ఇస్ గ్రాండ్ డాటర్. థాంక్యూ సో మచ్. బాగుంది, డ్రెస్ బాగుంది. మ్యారేజ్ కా ఇది? నాకు ఇదే అంట, ఇదే అంట. ఏమో
సో ఇదే మా ఫ్యామిలీ ఫోటో అనమాట. మా ఫ్యామిలీ మొత్తం ఇది. సో ఎవరైనా మిస్ అయినా కూడా ఇందులో నేను మీకు పరిచయం చేపిద్దామని. మా తాతయ్య, మా నాన్నమ్మ, మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, మా అన్నయ్య, వదిన, అండ్ ఇక్కడ మా పిన్ని, మా అక్క చంద్రకళ. సో ఆల్మోస్ట్ అందరితో నేను మాట్లాడిచ్చేసాను కదా మిమ్మల్ని. ఎవరైనా మిస్ అయినా కూడా మీకు ఫోటోలో చూపించేస్తున్నాను. సో ఇది ఫ్యామిలీ ఫోటో. ఇలా ఫోటోషూట్ చేపిస్తాను అనమాట. సీరియల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లోనే ఫ్యామిలీ ఫోటో, గ్రూప్ ఫొటోస్ అన్నీ తీస్తుంటాయి. బాగున్నాం కదా అందరం. సో ఇక్కడ మా మోస్ట్ స్వీట్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారనమాట. చాలా స్వీట్. నేను చాలా చాలా నిజంగా చెప్తున్నాను, ఇప్పటి వరకు నేను చూసిన ప్రొడ్యూసర్స్ అందరిలో ఎవరిని ఇంత కూల్గా అయితే చూడలేదు. ప్రామిస్గా చెప్తున్నాను. లొకేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంత స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంకా చెప్తుంటారు అందరూ లేడీస్ అయితే త్వరగా ఈజీగా ఫ్రస్ట్రేట్ అయిపోతారు. అండ్ హియర్ షీ ఈజ్. అసలు ఇట్లా ఛాలెంజ్ చేస్తాం మేము, అసలు మాకు కూడా ఫ్రస్ట్రేషన్ రాదు అని చెప్పేసి. సో అంటే ఉంటాయి కానీ కొన్ని అప్పుడప్పుడు హాయ్ అందరికీ ఉంటాయి కానీ అప్పుడప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. యాక్చువల్లీ 10 years చేస్తున్నాం కదా, ఇంకా తెలుసుకుంటున్నాం. ఫస్ట్ స్టార్టింగ్లో మేబీ ఉందేమో తెలియదు కానీ, ఐడియా రావట్లేదు కానీ, బట్ అన్నీ మనకి కొంచెం ఎన్వైరన్మెంట్లో కూడా అందరూ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ మనకి ఈక్వల్గా అంటే మనతో పాటే చాలా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ప్రొఫెషనల్గా ఉంటూ జెన్యున్గా వర్క్ చేసుకుంటూ హానెస్ట్గా ఉంటారు కాబట్టి మనకు ఆ ప్రెషర్ లేదేమో అన్న ఫీల్ ఉంది. లేదు కానీ ఎంత సెటప్కి దానికి అయితే కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది. మీ ప్లేస్లో ఎవరైనా కూడా కొంచెం ప్రెషర్ ఉంటుంది. అంటే మనం చూస్తూ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అంత ప్రెషర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎవరును టెన్షన్ పడక్కర్లా. పని పని ఎలాగో జరుగుద్ది, అయ్యేది ఎలాగో ఉంటుంది. సో టెన్షన్ పడక్కర్లేదు అని. కాకపోతే చిన్న లాస్లు కానీ అలాంటివన్నీ ఉండేటప్పుడు కొంచెం టెన్షన్ వస్తుంది. దాన్ని కూడా దాన్ని కూల్ వేలో హ్యాండిల్ చేయడం నిజంగా చాలా చాలా గ్రేట్ అన్నమాట. సో ఆడియన్స్ అందరికి ఒక చిన్న మెసేజ్ సీరియల్ గురించి అలాగే మా గురించి. తను పూజిత అయితే నాకు ఇంత పాప నుంచి తెలుసు. ఎందుకంటే శిఖరంలో నాకు మేనకోడలుగా చేసింది. చిన్న పాప అప్పుడు జడలేసేదాన్ని. సో ఇప్పుడు మొట్టికాయలు వేసేదాన్ని. షార్ట్ అయిపోయిన తర్వాత పక్కన ఐస్ క్రీమ్స్ తెప్పించి మరి బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్ ఐస్ క్రీమ్స్. అది క్యారెక్టర్. జడలు వేయటం, మళ్ళీ మొట్టికాయలు వేయటం అవన్నీ క్యారెక్టర్ కాబట్టి అలా చేసాము. ఆఫ్టర్ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం కూడా, బాగానే ఎంజాయ్ చేసాము. బట్ ఇప్పుడు ఆ చిన్న పాప ఇంత పెద్ద అమ్మాయి అయిపోయి వచ్చి ఆ సీరియల్లో వర్క్ చేస్తుందని నేను అనుకోలేదు. బట్ గుడ్. యాక్చువల్లీ తను మంచి ఆర్టిస్ట్, చాలా మంచి అమ్మాయి, బాగా చదువుకుంటుంది కూడా. చదువుకుంటూ రేపు యాక్చువల్లీ ఎగ్జామ్, ఈరోజు వర్క్ చేస్తుంది, చదువుకుంటూ వర్క్ చేస్తుంది. చాలా మంచి విషయం అది కూడా. అందరూ యాక్చువల్లీ ఒక చదువు అనే కాకుండా పని కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మన సెలెక్షన్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది తెలుస్తుంది మనం చదువుకున్న టైంలోనే. మనం ఒక జాబ్ అనేది ఎంచుకుంటే. సో అది తను చేస్తుంది, బాగుంది. ఇలా చెప్తే నేను ఇంకా ఫుల్ ట్రైన్ ఎక్కేస్తాను. హాయ్ గాయ్స్. సో ఈరోజు మనం మన బ్యూటిఫుల్ అక్క చంద్రకళ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ సంథింగ్. హాయ్, నేను మీ చంద్రకళ. ఓన్లీ ఇన్ నిన్ను కూరి సీరియల్లో ఆరెల్స్ మై సెల్ఫ్ అక్షత దేశపాండే. అండ్ ఈరోజు నా సీరియల్ని నాది పెళ్ళి ఉంది. మార్నింగ్ నుంచి నేను రెడీ అవుతున్నానే ఉన్నాను, బట్ ఇంకా ఒక షాట్ కూడా అవ్వలేదు. అండ్ సో వి ఆర్ జస్ట్ కొంచెం టైం పడుతుంది. ఐ వాంటెడ్ టు ఆస్క్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ యూ. హౌ డు యూ ఫీల్ అవర్ లొకేషన్ ఇస్ లైక్? మీకు ఎలా అనిపిస్తుంది ఆర్టిస్టులతో ఉండడం? అంటే లొకేషన్ లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది మీకు? ఇట్స్ గుడ్. తెలుగులో డెబ్యూ కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది చేయడం? ఇది చాలా బాగుంది, అందరూ బాగున్నారు. బట్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ లొకేషన్ లో? మై ఫేవరెట్ ఇస్
you and Shibu only because I talk to you guys only more because నాకు తెలుగు రాదు అందరితో నా తెలుగు మాట్లాడాలి సో nobody talks to me only she and తెలుగు ఎక్కువ కాంబినేషన్ సీన్స్ కూడా ఉంటాయి మేము క్రైమ్ పార్ట్నర్స్ కాబట్టి సో చాలా అలాగే మాట్లాడుకుంటూ ఉంటాం so I talk to Pujita and Shibu more so they are my favorites in the set so it is her Telugu debut also guys please do watch Ninnu Kori please do support everyone of us shower your blessings on everyone of us okay yes definitely please do watch Ninnu Kori me and my sister Pujita also and bless us and see us and just support us this, watch our reels on Instagram also yeah we haven't made enough reels yet but we will definitely make it and we'll continue entertaining you guys so please do support us do watch our serial as always thank you hi yeah hi he's 6.3 feet tall hello ellarku vanakkam I mean ellarku namaskaram andarki namaskaram సో మా విలన్ గారు ఉన్నారనమాట ఇక్కడ ఫుల్ దడదడలు ఆడిస్తారు మమ్మల్ని మైండ్ వాయిస్ తోటి ఎక్స్ప్రెషన్స్ తోటి సైకిల్ చేసి అందరినీ దడదడలు ఆడిస్తారు అనమాట ఎందుకండి మీరు ఇంత చీట్ చేస్తున్నారు మా అక్కని మీరు ఎలా చీట్ చేస్తారు అసలు No, it's not a cheat and all. It's a character. I need to follow what director said. So in real life, kuncha I'll be innocent on that. Baita chala innocent. On screen, I have to show a terror look and villain look and all because of director. So he need to take a output on good. So that's why I need to act as a villain. Okay, I want to ask one big controversial question. Yes. Everybody is going to watch this. Yeah. Who is your favorite in this location? Obviously, Pujita and Akshata. They are both my close friends. So okay. I always frequently speak to them only. So you don't like any other on set? It's not like that. See, he doesn't like anybody on set. I'll just say hi, hello, that's all. So if anyone comes and speak to me, I'll say hello, hi, morning, good afternoon, so like that. But she's very close to me. I don't know why. When I saw first day only, I got something on some positive vibes on her. Thank you. That's why I always speak to her. Thank you so much. How is working in Telugu industry? Telugu industry is very much good and environment and direction and moreover I don't know the language also but my director is always teach me to act so and all so I'm very happy to work with my director Raju so we know him very well past couple of months so we did not meet each other. Finally, I met him here itself, and he was also shocked, and I was also shocked after meeting him. నేను మీ పూజిత సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కమెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మైక్ ప్లీజ్ no I thought this is gift for tomorrow I will get a special for my iPhone I can use it for this no you can't use it for iPhone please give me my mic you will not gift you for a small mic also I will give you some other special mobile case my entire heart abba this mic you can't use it for your mobile it is thank you సో గైస్ అదనమాట అలా వ్లాగ్స్ చేయడం అయిపోయింది షూటింగ్ జరుగుతుంది కానీ మాకు ప్యాకప్ ఇంకా అవ్వలేదు ఇంకా చాలా టైం పడుతుంది అండ్ ఈ ఎండింగ్ నేను చెప్తానో లేదో అని చెప్పేసి వీడియోకి ముందే షూట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట సో అలా నిన్ను కోరి లొకేషన్లో చాలా మంచి టీం అండి అందరితో చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఎవ్రీవన్ ఈజ్ సో స్పెషల్ టు మీ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ప్రతి ఒక్కరు చాలా 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 బాగా మాట్లాడతారు అండ్ మీరు మా సీరియల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ గాడ్ నన్ను అయితే ఎవరు అడగలేదు మీ ఫేవరెట్ ఏంటి ఎవరు అని చెప్పేసి అడుగుంటే చాలా తిప్పలు పడేదాన్ని అలాంటి లొకేషన్లో ఇలా ఉంది ఇంకా ఇది వదిలేస్తే రీల్స్ చేయడం వ్లాగులు చేయడం ఇవన్నీ అయిపోయింది నా బుక్ లేదు రేపు ఎగ్జామ్ ఉంది మెయిన్ ఈ టెన్షన్ చాలా ఎక్కువ ఉంది మీరు మా తిప్పలు చూసారు నేను మమ్మీ కొట్లాడుకోవడం చూసారు సో ఇలా ఉంటుందన్నమాట మీరందరూ కూడా ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను మీ పూజిత ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అందుకే పవర్ బ్యాంక్తో తిప్పలు ఓకేనా గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్